ఈరోజు దేవుని వాగ్దానం 112వ కీర్తన 9వ వచనం. వాని నీతి నిత్యము నిలుచును, వాని నీతి నిత్యము నిలుచును. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. యెషయి కుమారుడు ఇశ్రాయేలు రెండవ రాజైన దావీదు ఈ విలువైన కీర్తనను రాశారు. ఈ కీర్తన ఆరంభంలో 112వ కీర్తన మొదటి వచనంలో యెహోవాను స్తుతించండి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును అని దావీదు చెబుతూ ఆయన యందు భయభక్తులు కలిగిన వానికే ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని గుర్తు చేశారు. ఇలాగే దావీదు కుమారుడు సొలొమోను కూడా 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు అని సొలొమోను కూడా ఆయన యందు భయభక్తులు గల వారి కుటుంబము, వారి పిల్లలు, వారి సంపాదన, వారి ఆహారము, మిగిలిన విషయాలన్నింటిని గురించి ఎంతో వివరంగా చెప్పారు. అవును, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చెడుతనమును అసహించుకుంటారు. దేవుడు వారిని నీతిమంతులని ప్రకటిస్తారు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో దీనిని మనం గమనిస్తాం. కీర్తనాకారుడైన దావీదు కీర్తనలో తన నీతికి కారణం భయభక్తులేనని, ఈ నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారని, ఆ నీతి నిత్యము నిలుచునని తెలియచేస్తూ ఈ నీతిమంతులు దాతృత్వము కలిగి బీదలకిస్తారని, వారి కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడునని చెప్పారు. నీతిమంతులు బీదలను ఎంతగానో ప్రేమిస్తారని చెప్పారు. 2 కొరింథీ 9వ అధ్యాయం 9వ వచనంలో అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని పౌలు గారు చెబుతారు. 112వ కీర్తన 3వ వచనంలో కలిమి సంపద వారి ఇంటిలో ఉంటుంది అని చెబుతారు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మేము బీదలను జ్ఞాపకము చేసుకొనాలని, వారిని గూర్చి ఆలోచించాలని, వారి యొక్క అవసరతలను గూర్చి మేము సేవకులుగా శ్రద్ధ తీసుకున్నాలని వారు కోరారు. అలాగూ చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉన్నానని పౌలు తన సుముఖతను తెలియచేశారు. రోమాపత్రిక 15వ అధ్యాయం 26వ వచనంలో పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు నేను యెరూషలేమునకు వెళ్తున్నాను, ఎందుకంటే యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారు, అకయ వారు కొంత సొమ్మును చందా వేయనిష్టపడ్డారని పౌలు చెబుతూ వారు వీరికి రుణస్థులు అని చెప్పారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచనంలో నిజమైన ఉపవాసమును గూర్చి ప్రభువారు యెషయా ద్వారా తెలియచేస్తూ నీ ఆహారము ఆకలి గురిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇది నిజమైన ఉపవాసము అని చెప్పారు. వారి నీతి నిత్యము నిలుచును అని చెప్పారు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో యేసయ్యను గూర్చి ప్రవచన రూపంలో యెషయా చెబుతూ కంటి చూపును బట్టి తీర్పు తీర్చరు, తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును అని చెప్పారు. ఇదే సత్యాన్ని గూర్చి సొలొమోను చెబుతూ 29వ సామెత 7వ వచనంలో నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును, బీదలకు వెలుగునిచ్చువాడు యెహోవాయే అని 29వ సామెత 13వ వచనంలో కూడా చెప్పబడింది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 27వ వచనంలో బీదలకిచ్చువానికి లేమి కలుగదు అని చెప్పారు. 19వ సామెత 27వ వచనంలో బీదలను కనుకరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయునని ఇచ్చునని చెప్పారు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 21వ వచనంలో బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని చెప్పబడింది. 72వ కీర్తనలో ప్రభు వారిని గూర్చి చెబుతూ దరిద్రులు మొరపెట్టగా ఆయన వారిని విడిపించును, దీనులను నిరాధారులను ఆయన విడిపించును, నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణములను అతడు రక్షించును అని నీతిమంతుడైన యేసయ్యను గూర్చి ప్రవచనాత్మకంగా చెప్పబడింది. అవును, ఆయన నీతి నిత్యము నిలుచును,
ఆయన నీతిని కలిగిన మనమును నిత్యమైన నీతిని కలిగి ఉండి ప్రతి విధమైన దీవెనను, మేలును, ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ బీదలను కటాక్షించు కృప దేవుని నుండి పొందుకుందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాని నీతి నిత్యము నిలుచును, వాని నీతి నిత్యము నిలుచును. ఆమెన్.